ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ట్రాన్స్జెండర్స్ అంటే చాలా మందికి చిన్న చూపు ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు చేసే పనులే దానికి కారణం. ఎక్కడ గత్యంతరం లేక, అవకాశాలు లేక లాస్ట్‌కు ట్రాఫిక్ కూడళ్లలో భిక్షాటన చేయడము, ట్రైన్‌లలో బెగ్గింగ్‌కి వెళ్ళడము, ప్రాస్టిట్యూషన్ చేయడము తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సొస్తది. గవర్నమెంట్ జాబ్ రాకముందు మీరేం చేస్తుండేవారు? 2012లో నేను డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యి వరంగల్‌కెళ్ళాను. ఒక 5 ఇయర్స్ వరంగల్‌లో ఉండి ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నీ కంప్లీట్ చేసుకొని కమ్యూనిటీలో ట్రైన్‌లో బెగ్గింగ్‌కెళ్ళి గురువులతో ఉండి అన్నీ కంప్లీట్ అయిన తర్వాత చిన్న ప్రాబ్లమ్ వచ్చేసి ఊరెళ్ళిపోయాను. సంజీవ్ కుమార్ మళ్ళీ ఒక అమ్మాయిగా మారుతున్నాడు అంటే అమ్మా నాన్నలు ఏమన్నారు? చాలా బాధపడ్డారు. మెల్లమెల్లగా వాళ్ళు డైజెషన్ చేసుకొని నేను మంచిగా ఉంటాను కాబట్టి మామూలుగా వాళ్ళలో కలుపుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారికి మీటింగ్ జరిగింది కదా, ఏం చెప్పారు సీతక్క గారు? హైడ్రాలో కానీ రాచకొండ, సైబరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి ట్రాఫిక్ జోన్లలో కూడా ట్రాఫిక్ అసిస్టెంట్గా మేము తీసుకోవడానికి రెడీ అని సిపి సార్ చెప్పారు, సీతక్క గారు కూడా చెప్పారు. అంకితా రాజ్ అనే అమ్మాయి ఇష్యూ చాలా సెన్సేషన్ మారింది. ఆమె ఒక ట్రాన్స్ విమెన్. నార్మల్గా ఉన్న రాజ్ కుమార్ అనే అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు విడిపోయారు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? వాళ్ళకు నచ్చిన కంఫర్ట్ జోన్లో ఉంటేనే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకి ఎదురీదితే. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సమాజంలో ఎంతో వివక్షను ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్స్ కు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వారిని ట్రాఫిక్ వాలంటీర్స్ గా నియమించింది. ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్న చోటే ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ట్రాన్స్ విమెన్ ట్రాఫిక్ వాలంటీర్ గా పనిచేస్తున్న ప్రేమ ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఈ రోజు తన జర్నీ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. ప్రేమ ఓ వైపు చదువుకుంటున్నారు, ఇంకొక వైపు హైదరాబాద్ లో ట్రాఫిక్ వాలంటీర్ గా పనిచేస్తున్నారు. తన సొంత ఊళ్ళోనే వ్యవసాయం కూడా చేసుకుంటూ ఓ రైతుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. హాయ్ ప్రేమ, నమస్తే. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. జాబ్ ఎలా ఉంది? చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ లైఫ్లో బిజీగా ఉన్నాను. చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ లైఫ్లో బిజీగా ఉన్నారు. ఉన్నాను. జర్నీ మంచిగా అనిపిస్తుందా? ఒకప్పుడు ఒక రకమైన జీవితాన్ని చూసారు, ఇప్పుడు ఇంకొక రకమైన జీవితం. ఇది ఒక డిఫరెంట్ లైఫ్ లాగా అయిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఉంటూ మేము వర్క్ చేయడము, మాకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల మాకు ఇంకా ధైర్యం ఎక్కువై ఇంకా చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేసింది. ఇంకా బెటర్ లైఫ్ కావాలని కోరుకుంటున్నాను. డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి? మార్నింగ్ 7 to 2 వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఫ్రీగా ఉంటాం కాబట్టి చదువుకుంటూ పర్సనల్ లైఫ్లో కొంచెం బిజీగా ఉంటాం. హైదరాబాద్ ట్రాఫిక్ ఓ రేంజ్లో ఉంటుంది. నార్మల్గా మేల్ పోలీసులే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది మీకు ఎలా అనిపిస్తుంది? మాది హైదరాబాద్ సిటీ పోలీస్లో మలక్పేట ట్రాఫిక్. మా ఎస్ఐలు, సిఐలు, మా కొలీగ్స్ అయిన మేల్స్, ఫీమేల్స్ అందరూ మాకు ట్రాన్స్జెండర్ అయినప్పటికీ డిస్క్రిమినేట్ చేయకుండా ఈక్వాలిటీ చూపెడుతూ మామూలుగా నార్మల్గా ఉంటారు. డ్యూటీ ఏంటంటే కొంచెం ఇబ్బంది అయినప్పటికీ చేస్తాం, ఎందుకంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ కాబట్టి చెయ్యాలి. ట్రాఫిక్ వాలంటీర్ గా గవర్నమెంట్ జాబ్ రాకముందు మీరేం చేస్తుండేవారు? మామూలుగా 2012లో నేను డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యి వరంగల్కి వెళ్ళాను. ఒక 5 ఇయర్స్ వరంగల్‌లో ఉండి ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నీ కంప్లీట్ చేసుకొని కమ్యూనిటీలో ట్రైన్‌లో బెగ్గింగ్‌కి వెళ్ళి గురువులతో ఉండి అన్నీ కంప్లీట్ అయిన తర్వాత చిన్న ప్రాబ్లమ్ వచ్చేసి ఊరెళ్ళిపోయాను. 2015 నుంచి బిఫోర్ జాబ్ వరకి, జాబ్ జాయినింగ్ వరకి ఇంటికాడ ఉండి వ్యవసాయం చేసుకున్నాను. పేరెంట్స్‌తో ఉండి ఊర్లో ఒక మధ్యతరగతి ఆడపిల్లలాగా ఉండి వ్యవసాయం చేసుకున్నాను. అలాగే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉండే ఛాన్స్ అన్న ఉద్దేశంతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ BAలో జాయిన్ అయ్యి ఫైనల్ ఇయర్‌లో ఉండగా నాకు ఈ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ ఇలాగా కొంతమంది ట్రాన్స్జెండర్స్ ని ట్రాఫిక్ వాలంటీర్స్ గా తీసుకోవాలనుకుంటుంది అని తెలిసినప్పుడు మీరు ఈ జాబ్ కి అప్లై చేయాలి అని ఎందుకు అనుకున్నారు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పటికీ ప్రభుత్వము ట్రాన్స్జెండర్లకి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జడ్జిమెంట్ల ప్రకారం మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వినియోగించుకుంటే నెక్స్ట్ వాళ్ళకి బాగుంటుంది. అలాగే నాకు కూడా ఒక గవర్నమెంట్ జాబ్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా గోల్ ఏంటంటే గ్రాడ్యుయేటర్గా ఉండడము, ఒక గవర్నమెంట్ జాబర్గా ఉండడము, దేవుడికి దగ్గరగా ఉండడము, ఒక గర్ల్ చైల్డ్ని అడాప్షన్ చేసుకోవడము, అలాగే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడము. ఇట్లాంటి గోల్స్ పెట్టుకున్న నాకు ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా ప్రభుత్వం ఇట్లాంటి అవకాశం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఆన్ ది సడన్గా అప్లై చేయడము, ఆ తెల్లారే జాయినింగ్ అవ్వడము, ఈవెంట్స్ పెట్టడము, తర్వాత జాయిన్ అయ్యి సెలెక్ట్ అయ్యి 6 నెలలు గడిచిపోయి ప్రజెంట్ హ్యాపీగా ఉంటున్నాను. ట్రాన్స్జెండర్స్ అంటే చాలా మందికి చిన్న చూపు ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు చేసే పనులే దానికి కారణం. మీరు కూడా చూసుంటారు కదా, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చాలా మంది బెగ్గింగ్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. వాహనదారులను కావచ్చు, జనాల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇది సరిగ్గా అనిపిస్తుందా? అలా కొంతమంది చేస్తుంటే మీకేమనిపిస్తుంటుంది?
అది తప్పు అని తెలిసినప్పటికీ మేము పేరెంట్స్‌ని కాదనుకోని వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా, మా ఇన్నర్ ఫీలింగ్ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల మేము బయటికెళ్ళిపోవడం వల్ల, ఎక్కడ గత్యంతరం లేక, అవకాశాలు లేక లాస్ట్‌కు ట్రాఫిక్ కూడళ్లలో భిక్షాటన చేయడము, ట్రైన్‌లలో బెగ్గింగ్‌కెళ్ళడము, ప్రాస్టిట్యూషన్ చేయడము, పెళ్ళిళ్ళలో వెళ్లి కట్న కానుకలు తీసుకోవడం ఇట్లా జరుగుద్ది. అది తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సొస్తది. ఎవరు కావాలని స్వయంగా రోడ్డు మీదకెక్కి పరువు తీసుకోవాలనుకోరు. పేరెంట్స్ అయినా, మేమైనా. అది గత్యంతరం లేని పరిస్థితుల్లో చేస్తారు. అది చేయడం తప్పే. కాకపోతే గతి లేక చేయాల్సొస్తది. ఎక్కువ మంది ఈ ట్రాన్స్‌జెండర్స్ అనేవాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరే కనిపిస్తూ ఉంటారు. బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి చోటే ఇప్పుడు మేము మిమ్మల్ని కూడా చూస్తున్నాం. సగౌరవంగా మాకు కూడా అనిపిస్తోంది. ఫస్ట్ టైమ్ ఈ ఖాకీ యూనిఫార్మ్ ఏసుకున్నప్పుడు ఏమనిపించింది మీకు? అందరూ రెగ్యులర్‌గా అదే బెగ్గింగ్ జేయడము, పెళ్ళిళ్ళకెళ్ళడము, ప్రాస్టిట్యూషన్ జేయడం అనే ట్రాన్స్‌జెండర్ వుమెన్స్‌కి ఇదే ఉంటది. మాతో పాటు ట్రాన్స్ మెన్స్‌కి గూడా గవర్నమెంట్ అవకాశాలిచ్చింది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 38 మందికి అవకాశం ఇచ్చింది. అందరూ హ్యాపీగా జాబులు జేసుకుంటూ ప్రెజెంట్ ఉంటున్నారు. మాకు గూడా కొంచెం టఫ్ అనిపిచ్చింది. ఇది నిజంగా ఇస్తారా? ఓన్లీ ఇంటర్వ్యూ వరకే తీసుకుంటారా? ఏదోలే అప్లై అడుగుతున్నారు గాబట్టి చేద్దామన్న ప్రాసెస్‌లోకెళ్ళిపోయాం. మేము ఆల్రెడీ వ్యవసాయం జేస్తూనే అప్లై జేశాను. జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాత పొలం కౌలుకిచ్చేసొచ్చి నేనిక్కడ జాబ్ జేస్తున్నాను. ఫస్ట్ టైమ్ నాకు భయమేసింది. ఎందుకంటే మేము ట్రాన్స్‌జెండర్‌లాగా వుమెన్స్‌గా రోడ్ల మీద ఉన్నప్పుడు జనము ఆహ్, అదే పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మమ్మల్ని తరమడము, బెదిరియడము, ఆర్గ్యూ చేయడని అనే డిపార్ట్‌మెంటే మా గురించి ప్రత్యేకంగా మీటింగ్స్ కండక్ట్ జేసుకొని, వాళ్ళతో ఎట్లా బిహేవ్ జేయాలని హోమ్ గార్డ్స్‌తో, కానిస్టేబుల్స్‌తో, ఎస్ఐస్‌తో మొత్తం సీపీ లెవెల్ నుంచి మీటింగ్స్ అయ్యి, మమ్మల్ని సెలక్షన్ జేసుకొని, ట్రైనింగ్ కంప్లీట్ జేసి, మమ్మల్ని ఎట్లా రిసీవ్ జేసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేసుకోవాలి, మేము వాళ్ళతో కొలాబరేట్ అవ్వడానికి ఎంత భయపడ్డామో, వాళ్ళు మాతో కొలాబరేట్ అవ్వడానికి అంత ప్రిపేర్ జేసింది గవర్నమెంట్. మాకు తెలియకుండా మా ఎనకాల పెద్ద ఒక నెట్‌వర్క్ నడిచింది. అది మేము తెలంగాణ ప్రభుత్వానికి దేశంలో ఎక్కడ లేని విధంగా మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. అట్లాగే మాకు గూడా జాబొచ్చింది గాబట్టి మా పేరెంట్స్ గానీ, మా ఊరోళ్ళు గానీ చాలా సంతోషపడ్డారు. ఫస్ట్ టైమ్ యూనిఫార్మ్ యేసుకొని మేమెళ్తుంటే మాకొక బాడీలో ఒక వైబ్రేషన్ ఒచ్చింది. అది మేమెన్నటికీ ఎక్స్‌ప్రెస్ చేయలేని ఫీలింగ్. ఎందుకంటే ఒకప్పుడు పోలీసులను జూసి భయపడ్డ మేమే పోలీసుల పక్కన హైరార్కీ మధ్యలో వర్క్ జేయాల్సిన సందర్భం వచ్చినందుకు చాలా థాంక్స్. అట్లా మేము జాయిన్ అయినప్పుడు మా పేరెంట్స్ గానీ, మా ఫ్రెండ్స్ గానీ, మా కమ్యూనిటీ వాళ్ళు గానీ అసలందరూ ఎక్స్‌పెక్ట్ జేయని ఫీలింగ్. అంటే ఇది ఓన్లీ గ్రౌండ్ మేము బోయి పైన మెట్లెక్కి కూర్చున్నాము. మా ప్రెజెంటేషనే కంటిన్యూగా ఉంది. రీసెంట్‌గా ప్రభుత్వము మమ్మల్ని కంటిన్యూ జేస్తూ హోమ్ గార్డ్‌లలానే ట్రీట్ చేస్తూ ట్రాఫిక్ అసిస్టెంట్‌లా ఉంచుకొని సేమ్ హోమ్ గార్డ్‌లలానే ప్రియారిటీ ఇయ్యాలని సార్ జెప్పినారు. అట్లాంటి రెస్పెక్టబుల్లే, అట్లాంటి సాలరీస్, అట్లాంటి కండిషన్సే మీకు వర్తిస్తాయి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఇట్లనే కంటిన్యూ చేస్తే ఫ్యూచర్‌లో పర్మనెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు కంటిన్యూ చేసుకుంటూ పోండి. వేరే వాళ్ళకి గూడా అవకాశాలొస్తాయని జెప్పారు సార్. ఈ మధ్య ట్రాఫిక్ వాలంటీర్స్‌గా జాయిన్ అయిన మీ ట్రాన్స్‌జెండర్స్‌తో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారికి మీటింగ్ జరిగింది కదా! ఏం చెప్పారు సీతక్క గారు? తెలంగాణ ప్రభుత్వము మీకు మంచి అవకాశాలిస్తుంది. మీరు యూజ్ చేసుకొని మంచిగా బాధ్యతను నిర్వర్తించి సేవ చేసినట్లయితే నెక్స్ట్ హైడ్రాలో గానీ, ఇంకా వేరే రాచకొండ అండ్ సైబరాబాదు, వరంగలు, నిజామాబాదు, కరీంనగర్ లాంటి ట్రాఫిక్ జోన్‌లలో గూడా ట్రాఫిక్ అసిస్టెంట్‌గా మేము తీసుకోవడానికి రెడీ అని సిపి సార్ జెప్పారు. మన మినిస్టర్ సీతక్క గారు గూడా జెప్పారు. మేమందరము సన్మానం జేయడం జరిగింది. వాళ్ళు గూడా మాకు విష్ చేసినారు. అదే కాకుండా మేము ఐడీ కార్డ్స్ ఎట్లా మార్చుకోవాలి, ఎట్లా జాబ్‌కి ప్రిపేర్ గావాలి, మళ్ళీ జాబ్స్ ఎట్లా కంటిన్యూ జేయాలి, స్టడీకి మధ్యలో ఆపేసిన వాళ్ళు కంటిన్యూ జేయడము, మా సేఫ్టీ, అట్లాగే మాకేమైనా మెంటల్‌గా, ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నీ కనుక్కున్నారు. అలాగే ఇంకా మాకు రేషను, ఇండ్లు, ఆహ్, లీవ్సు, అంటే ట్రాన్స్‌జెండర్స్‌కే గాకుండా ట్రాఫిక్ అసిస్టెంట్‌గా మాకు ఎట్లాంటి మంచి చెడులు అవసరమో అన్ని డిపార్ట్‌మెంట్‌లను పిలుసుకొని సిపి సార్ ఆఫీస్‌లో సీతక్క గారు అంతా రౌండ్ టేబుల్ పెట్టేసి అన్నీ డిస్కషన్ చేసి, ఇంకా ఫ్యూచర్‌లో మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. దీన్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఇతరులకి అవకాశాలొస్తాయి. ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నానని చెప్పారు మేడం. ట్రాన్స్‌జెండర్స్‌ను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకొని మన దేశానికే ఆదర్శంగా నిలిసింది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మీ అందరిలో ట్రాన్స్ విమెన్‌తో పాటు ట్రాన్స్ మెన్ కూడా ఉన్నారు కదా! అవును ఎంతమంది మేడం. ఉన్నారు? ప్రెజెంట్ తెలంగాణలో చాలామంది ఉన్నప్పటికీ ప్రభుత్వము ఒక 50 మందికి అవకాశం కల్పించింది. కొన్ని వందల మంది పోటీ పడినప్పటికీ 39 మంది సెలెక్ట్ అయ్యాము. అందులో ఒక మేడము తన పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల రిజైన్ చేసింది. ప్రెజెంట్ 24 మంది ట్రాన్స్ వుమెన్స్, అలాగే 14 మంది ట్రాన్స్ మెన్స్ వర్క్ చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో కొన్ని పోలీస్ స్టేషన్‌లో కొందరు ట్రాన్స్ వుమెన్ జంటగా, ఇంకొకరు ట్రాన్స్ మెన్, వుమెన్ జంటగా వర్క్ చేస్తున్నారు. అందరూ ప్రెజెంట్ హ్యాపీగా ఉన్నారు. అలాగే ట్రాన్స్‌జెండర్ వుమెన్స్ అండ్ మెన్స్‌కే కాకుండా ఎల్‌జీబీటీకి చెందిన వాళ్ళందరికీ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల ప్రకారం వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించాలి. మేము మారి ఎంత ఇబ్బందులు పడి రోడ్డు మీదెక్కి ఎంత ఇబ్బందులు పడుతున్నామో, వాళ్ళు ఇళ్లల్లో పేరెంట్స్‌తో ఉండి స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళకి కూడా ఎల్‌జీబీటీక్యూ వాళ్ళకి 1% రిజర్వేషన్ కల్పించినట్టయితే వికలాంగులలాగా, వాళ్ళు కూడా తల్లిదండ్రులు వదిలేయకుండా, పిల్లలు రోడ్డెక్కకుండా ఉండి, వాళ్ళు ఇంట్లోనే ఉండి చదువుకొని జాబ్ పరంగా, ఎంప్లాయ్‌మెంట్ పరంగా వాళ్ళు గూడా తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండగలుగుతారు. మాకు చాలా సంతోషంగా ఉంది ప్రెజెంట్. మరి తోటి పోలీస్ ఆఫీసర్స్ నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ అందుతోంది? వాళ్ళ నుంచి హెల్ప్ ఏమైనా దక్కుతూ ఉంటుందా మీకు? మేము మలక్పేట్ పిఎస్‌లో చేస్తాను. చాలా కోఆర్డినేట్‌గా ఉంటారు. ఏదైనా చిన్న ప్రాబ్లమ్ ఉన్నా, ఇట్లా మంచి, చెడు ఏదైనా షేర్ చేసుకుంటాము. లీవ్స్ విషయంలో, హెల్త్ విషయంలో, అప్పుడప్పుడు ఊరికెళ్ళి రావడానికి వాళ్ళు సపోర్ట్‌ఫుల్‌గా ఉంటారు. అట్లనే డీసీపీ సార్, ఏసీపీ సార్, సీపీస్ ఎప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉంటారు. ఒకప్పుడు మేము మేమే డిపార్ట్మెంట్‌లో ఉండి జాబ్ చేయడం వల్ల రోడ్డు మీద వెళ్ళే అంత పెడిస్ట్రియన్స్ గానీ, వాహనదారులు గానీ అందరూ మాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అలాగే మేము ఇంటర్వ్యూలు అంటే ఇన్‌స్టాలో గానీ, యూట్యూబ్‌లో గానీ నేను కొంచెం హైలైట్ అయ్యాను. దానివల్ల అందరూ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ రోడ్డు వెంట వెళ్తుంటే గుర్తుపడతారు. అట్లనే రిలేటివ్స్ నుంచి గానీ, ఫ్యామిలీ నుంచి గానీ, ఊరి వాళ్ళ నుంచి గానీ, కమ్యూనిటీ నుంచి గానీ చాలా మంచి రెస్పెక్ట్ దొరికింది ఈ జాబ్ రావడం వల్ల. ప్రేమ సాలరీ ఎంతొస్తోంది? ఎలా ఖర్చు పెడుతున్నారు? అది చెప్పాలా? సీక్రెటా? వద్దులేండి, మొన్న చెప్పినాం గదా! అంతేనంటారా? అంతే. మీ జీతం చెప్పుకోవాలి అనిపిస్తే చెప్పండి. ఎందుకంటే నలుగురికి అది గూడా హ్యాపీగా అనిపిస్తది. ఇన్‌స్పిరేషన్ కదా! ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హోంగార్డ్‌లకి ఇచ్చినట్టే 28,000 సాలరీ ఇస్తుంది. మాది రీసెంట్‌గా 6 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాన్ని ఎక్స్‌టెండ్ చేస్తూ హోంగార్డ్‌లాగా ట్రీట్ చేయడానికి 60,000 లైఫ్ లాంగ్ చేయడానికి, పొల్యూషన్ అలవెన్సెస్ ఇవ్వడానికి, అలాగే హెల్త్ బెనిఫిట్స్ గానీ, అవన్నీ ఇవ్వడానికి డిపార్ట్‌మెంట్ అన్నీ మాకు అనుకూలంగా, ట్రాఫిక్ అసిస్టెంట్‌కి అనుకూలంగా ప్రభుత్వం గానీ, డిపార్ట్‌మెంట్ గానీ చెప్పినారు. దాని ప్రకారం కొన్ని రోజుల్లో 30,000 సాలరీ ప్లస్ పొల్యూషన్ అలవెన్సెస్ ఒక 10,000 కలుపుకొని 40,000 వచ్చే ఛాన్సెస్ ఉంటది. అట్లాగే వేరే వాళ్ళకి మేమే ఈ 38 మందే గాకుండా ట్రాన్స్ మెన్స్ అండ్ వుమెన్స్‌కి ఇంకో 200, 300 మందికి ట్రాఫిక్ అసిస్టెంట్‌లుగా మరియు హైడ్రాలో అండ్ మున్సిపాలిటీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందరూ ప్రిపేర్ అవ్వండి. ప్రేమ మీరు ఒక అబ్బాయిగా పుట్టారు. అమ్మాయిగా మారారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంలోకే వచ్చారు. మీ లైఫ్ జర్నీ తెలుసుకోవాలనుంది. అసలు మీ పేరేంటి? ఎక్కడ పుట్టారు? తల్లిదండ్రులు పెట్టిన పేరు సంజీవ్ కుమార్. మాది పల్లెటూరు, జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలం, చెర్లపల్లి గ్రామము. మా అమ్మ, నాన్న జుంజిపల్లి హనుమాన్లు, జుంజిపల్లి లింగమ్మ. మా నాన్న రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీ. ఒకప్పుడు వ్యవసాయం చేసేది. ప్రభుత్వ స్కూళ్ళలో చదివాను చిన్నప్పుడు. జెడ్‌పీహెచ్‌ఎస్ స్కూల్ గుల్లకోటలో చదివాను. ఇంటరు గోదావరిఖనిలో చేశాను. డిగ్రీ జగిత్యాల ఎన్ఎస్‌వి డిగ్రీ కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ఉండగా నేను ఒక మేల్ బాడీలో అరెస్ట్ అయిన ఫీమేల్ అని అనిపిచ్చేసి మా వరంగల్‌లో మా కమ్యూనిటీలో జాయిన్ అయింది. తర్వాత కంటిన్యూగా చేంజెస్ చేసుకొని వ్యవసాయం చేయడము. తర్వాత అవకాశం వల్ల ప్రభుత్వంలో ఈ స్థానంలో ఉన్నాను. నార్మల్‌గా ఇంట్లో ఒక కొడుకు ఉన్నాడు అనుకుంటారు. ఆ కొడుకు కూతురుగా మారుతున్నారంటే ముందుగా తల్లిదండ్రులే ఒప్పుకోలేరు. కుటుంబమే ఒప్పుకోదు. సంజీవ్ కుమార్ మళ్ళీ ఒక అమ్మాయిగా మారుతున్నాడు అంటే అమ్మా నాన్నలు ఏమన్నారు? నేను 2012లో 22 ఇయర్స్ ఉన్నప్పుడు చేంజ్ చేయడం జరిగింది. మేల్ టు ఫీమేల్ లాగా ట్రాన్స్‌జెండర్‌లా మారడం జరిగింది. అప్పుడు తల్లిదండ్రులకు తెలియదు. నేను చెప్పకుండా వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ఉండగా చెప్పకుండా వచ్చి వరంగల్‌లో చేంజ్ అయిన తర్వాత 1 ఇయర్‌కెళ్తే చాలా బాధపడ్డారు. మెల్లమెల్లగా వాళ్ళు డైజెషన్ చేసుకొని నేను మంచిగా ఉంటాను కాబట్టి అట్లా ఏదో జరిగింది జరిగిపోయింది. మనోడు మనోడే గదా! అన్నట్టుగా ఇంగ నాకు ఆడపిల్లలాగా రెస్పెక్ట్ ఇస్తూ
మామూలుగా వాళ్ళలో కలుపుకున్నారు. నార్మల్‌గా పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల ఇలాంటి ట్రాన్స్‌జెండర్స్ అందరూ ఎక్కడికో వెళ్ళిపోయి కుటుంబానికి దూరంగా బతుకుతూ ఉంటారు. ప్రాస్టిట్యూషన్ లాంటి రాంగ్ రూట్‌లోకి కూడా వెళ్తూ ఉంటారు. అలాంటిది మీరు మళ్ళీ సొంత ఊరికి వచ్చేసి అమ్మానాన్నని మెప్పించి వ్యవసాయం చేసుకుంటూ సొంత ఊళ్ళోనే తలెత్తుకొని బతుకుతున్నారు. మరి ఊరి వాళ్ళేమంటూ ఉంటారు? మీ గ్రామస్తుల రెస్పాన్స్ ఎలా ఉంటుంది? 50% యాక్సెప్టెన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ క్యాస్ట్ ప్రాబ్లమ్ గానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ గానీ, రెస్పెక్ట్, సోషల్ ప్రాబ్లమ్ అని పేరుతో తల్లిదండ్రులు దూరం పెట్టడం, మేము వాళ్ళకి భయపడి ఎళ్ళకుండా ఉండడము. నేను ఒక అడుగు ముందుకేసి నా తల్లిదండ్రులే యాక్సెప్ట్ చేస్తారు, అర్థం చేసుకుంటారన్న ఉద్దేశ్యంతో ఎళ్ళడం జరిగింది. అలాగనే మెల్లమెల్లగా ఇంటి నుంచి వస్తుండడం, పోతుండడం వల్ల కొంచెం ఐడియా వచ్చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ప్రెజెంట్ జరుగుతున్న సిట్యుయేషన్ తెలుసు కాబట్టి యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నందుకు వాళ్ళ మర్యాదకు తగ్గట్టుగా నేను గూడా ఒక ఆడపిల్లలా ఉండి కమ్యూనిటీలో ఉండి బ్యాలెన్స్ చేస్తూనే ఇంటికెళ్ళొచ్చేది. మళ్ళీ కమ్యూనిటీలో చిన్న ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత ఈ ఊర్లోనే ఉండి ఒక ఆడపిల్లలాగా మా అమ్మ, నాన్న మధ్యనే ఇల్లు కట్టుకొని ఒక సొంత ఇంట్లో ఉండి నాకిచ్చిన పొలంలో నేను వ్యవసాయం చేసుకుంటూ ఆడపిల్లలాగా ఉన్నాను. మా ఊరు వాళ్ళు ఫస్ట్‌లో కొంచెం భయపడేది. అంటే అబ్బాయిలానే కనపడ్డాడు గదా! అమ్మాయిలా వస్తున్నాడు ఏంటి అన్నట్టుగా భయపడ్డారు. తర్వాత రోజులు గడిచిన కొద్దీ వాళ్ళు గూడా నా మనస్తత్వాన్ని, నా పద్ధతిని జూసి వాళ్ళు యాక్సెప్ట్ జేయడము. నేను అందరూ ట్రాన్స్‌జెండర్‌లలాగానే ఉండకుండా నేను ఒక ఆడపిల్లలాగా ఉండి పనులు జేసుకోవడం వల్ల నాకు మంచి మంచిగా మాట్లాడుతూ, రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళెంత నాకు ప్రియారిటీ ఇస్తారో నేను గూడా వాళ్ళకంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ కోఆర్డినేషన్‌గా ఉండేది. మరి మీ ఫ్రెండ్స్ సంగతేంటి? ఒకప్పుడు 'సంజీవ్ కుమార్‌గా' ఉన్నప్పుడు అందరూ బాయ్స్‌తో తిరిగేవాళ్ళు గదా! ఫ్రెండ్స్ గూడా అబ్బాయిలే ఉంటారు. మరి ఇప్పుడు ఒకేసారి అమ్మాయిగా వచ్చారు. మరి ఇప్పుడు అమ్మాయిలతో ఫ్రెండ్‌షిప్ జేస్తున్నారా? నాకు ఫ్రెండ్స్ అందరున్నారు. అబ్బాయిలుంటారు, అమ్మాయిలుంటారు. కాకపోతే ఏందంటే హ్మ్. స్కూలింగ్‌లోనూ ఆహ్, పెరిగే ఏజ్‌లోనూ ఉన్నప్పుడు అబ్బాయిలు కొంచెం ఎందుకంటే గే ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వకుండా కొంచెం అవాయిడ్ జేస్తారు. మేము ఆడపిల్లలతో మాట్లాడడం, ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉండడం, ఆడపిల్లలతో ఉండడం వల్ల వాళ్ళు పక్కన పెట్టేసేది. మేము గూడా నాకు గూడా ఇంత ఇంత చేంజెస్ అయిన తర్వాత గూడా ఎవ్వరు మాట్లాడకపోయేది. రీసెంట్‌గా జాబ్ వచ్చిన తర్వాత అందరూ గ్రూప్‌లో యాడ్ చేసుకొని నార్మల్‌గా మంచిగా మాట్లాడుతూ ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది. ప్రెజెంట్ అయితే నీ లైఫ్ హ్యాపీగా ఉంది గదా! అన్నట్టుగా ఇప్పుడు ఆడపిల్లలు గాని, తెలివనోళ్ళు, తెలిసినోళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని అందరూ మాట్లాడుతున్నారు. ప్రేమ పెళ్లి కూతురు ఎప్పుడవుతుంది? లవ్ ప్రపోజల్స్ ఏమైనా వస్తూ ఉంటాయా? పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? ఆల్రెడీ ప్రెజెంట్ ఒక అబ్బాయితో లివింగ్‌లో ఉన్నాను. ఓహ్! ఇంకో 2 ఇయర్స్‌లో పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉంది. హ్మ్. దానికి గూడా మా పేరెంట్స్ ఒప్పుకునే ఛాన్సెస్ లేవు. కానీ ఒప్పియడానికి ఈ 2 ఇయర్స్‌లో ట్రై జేస్తాను. ఆల్రెడీ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఎస్ఐ జాబ్స్ గాని, సివిల్స్ గాని ప్రిపేర్ అవుతున్నాను. ఏదైనా ఇంకా మరింత ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం సాధించి పీజీ కంప్లీట్ జేసుకొని వెల్ సెటిల్డ్ అమ్మాయిలాగా మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ప్రస్తుతం లివింగ్‌లో ఉన్నాను. ప్రస్తుతం లివ్ ఇన్‌లో ఉన్నారు. వెరీ ఓకే. నైస్. థాంక్ యూ. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ట్రాన్స్ విమెన్ మోసపోతున్నారు. ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో కొందరు దగ్గరై వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో అంకితా రాజ్ అనే అమ్మాయి ఇష్యూ చాలా సెన్సేషన్ మారింది. ఆమె ఒక ట్రాన్స్ విమెన్ నార్మల్‌గా ఉన్న రాజ్ కుమార్ అనే అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇలాంటి కథలు మీ చుట్టూ చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? అందరూ ట్రాన్స్‌జెండర్ వుమెన్స్‌లో జీవితంలో జరిగే కామన్ ఇది. ఒక అబ్బాయిలాగా ఇంట్లోంచి వెళ్ళిపోవడం, పేరెంట్స్‌ని వదలడము, కమ్యూనిటీ వాళ్ళకి దగ్గరుండడము, హార్మోన్స్ వాడుతూ సర్జరీలు చేయించుకుంటూ ఆడపిల్లలాగా మారిపోవడము. తర్వాత మాకు ప్రేమ, కేరింగ్ దొరికేసరికి ఒక అబ్బాయిలని నమ్మడము. వాళ్ళు ఫస్ట్ ప్రేమ అనుకుంటూ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వాడుకుంటూ వాళ్ళకి నచ్చిన కంఫర్ట్ జోన్‌లో ఉంటేనే మమ్మల్ని యాక్సెప్ట్ జేస్తారు. వాళ్ళకి ఎదురీదితే కేసులు పెట్టాలి, పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలి, గొడవలు జేయాలి, ఇంటర్వ్యూలివ్వాలి, సూసైడ్‌లు చేసుకొని చచ్చిపోవాలి. అందరూ ట్రాన్స్‌జెండర్‌ల జీవితంలో ఉండే రొటీన్ ఇది. కాకపోతే ఒక్కొక్కరిది ఒకలా ఉంటుంది. వాళ్ళు గూడా వాళ్ళ అవసరం ఉన్నంత వరకు వాడుకోవడం వదిలేయడము. మేము గూడా పేరెంట్స్‌ని వదలడము, ఒకరుంటారు లైఫ్ లాంగ్ అన్న ఉద్దేశ్యంతో వాళ్ళతో బాగున్నప్పటికీ, వాళ్ళ అవసరం ఉన్నంత సేపు బాగుండి, వాళ్ళ అవసరం తీరాక వదిలేస్తారు. నన్ను గూడా ఒక అబ్బాయి మోసం జేశాడు. నేను ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడి, ఏం జేయాలో అది జేసి నేనిప్పుడు ప్రెజెంట్ వ్యవసాయం జేసుకుంటూ, జాబ్ జేసుకుంటూ ప్రెజెంట్ 90% హ్యాపీగా ఉంటున్నాను. కొత్తగా ట్రాన్స్‌జెండర్స్‌గా మారాలనుకునే అమ్మాయిలకు గాని, అబ్బాయిలకు గాని ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కొత్తగా మారాలనుకున్న వాళ్ళు ఉంటే పేరెంట్స్‌ని యాక్సెప్ట్ జేయించి, ఫ్యామిలీని ఒప్పించి, ఇంట్లోనే ఉండి, హార్మోన్స్ వాడి,
ఇష్టం ఉంటే అమ్మాయిలా మారడం, లేకుంటే అట్లనే అబ్బాయిలాగా ప్రొలాంగ్ చేసుకొని, మంచిగా చదువు కంటిన్యూ చేసుకొని, ఇష్టమైతే సర్జరీలు చేయించుకొని ఇంట్లోనే హ్యాపీగా ఉండండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ట్రాన్స్‌జెండర్‌లకి, ఎల్‌జీబీటీస్‌కి మంచి రిజర్వేషన్ ఇచ్చి ఉన్నత స్థానాలు అధిరోహించడానికి అవకాశాలు ఇస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మేమే. మీరు బయటికి రాకుండా, ఇబ్బంది పడకుండా, తల్లిదండ్రులకి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళనే ఒప్పించి, అక్కడే పోరాడి, రోడెక్కి గెలిచే బదులు ఇంట్లోనే గెలిచి, అక్కడే నిరూపించుకొని, మంచి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటి వారికి తల్లిదండ్రులు ఎలా సపోర్ట్‌గా ఉండాలి? పేరెంట్స్‌కి మీరేం చెప్తారు? తల్లిదండ్రులంటే మేము అబ్బాయిలా పుట్టినప్పటికీ, అమ్మాయిలు అమ్మాయిలా పుట్టినప్పటికీ, ఆ ఎల్‌జీబీటీక్యూలో లెస్బియన్స్, గేస్, ట్రాన్స్‌జెండర్స్, బైసెక్షువల్స్, క్వీర్స్ అందరూ ఉన్నారు. ఎవరు ఏమైనప్పటికీ వాళ్ళ ఫీలింగ్స్‌ని రెస్పెక్ట్ ఇచ్చి, ఫ్యూచర్‌లో వాళ్ళని అర్థం చేసుకొని ఒప్పియాలి తప్ప, మమ్మల్ని బలవంత పెడితే మీరు ఇబ్బంది పడుతూ, మేము ఇబ్బంది పెడతాము. మేము రోడెక్కి సమాజాన్ని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితొస్తది. ఇది గాకుండా ఉండాలంటే తల్లిదండ్రులకి ప్రభుత్వం కొంచెం గైడెన్స్ ఇవ్వాలి. అట్లనే తల్లిదండ్రులు గూడా ఇట్లా సమాజంలో సరౌండింగ్స్‌లో ఇట్లా జరుగుతుందని దెలుసుకొని, వాళ్ళ మెంటాలిటీస్, వాళ్ళ ఫ్యూచర్స్, వాళ్ళ గోల్స్ అన్నీ అర్థం జేసుకొని, మెల్లిమెల్లిగా డైజెషన్ జేసుకొని, మన పిల్లలు మన దగ్గరే ఉంచుకొని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మనమే భారంగా భావించితే రోడ్డెక్కి సమాజానికి భారమైతారని భావించి, ఇంట్లోనే ఉంచుకోవాలని ప్రతి తల్లిదండ్రులని కోరుకుంటున్నాను. మీరు ట్రాఫిక్‌లో డ్యూటీ చేస్తున్నప్పుడు ఎవరైనా కామెంట్స్ చేయడం, టీజ్ చేయడం లాంటివి జరుగుతుంటాయా? 90% ఎవ్వరు కామెంట్ జెయ్యరు. సిటీలో అందరూ చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటర్స్, ఎంప్లాయీసే వస్తారు గాబట్టి, అందరూ రెస్పెక్టబుల్‌గా నమస్తే మేడం అనుకుంటూ, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూనే ఎళ్తారు. ఎవరో కొంచెం చీటర్సు, రౌడీలు అట్లా చిల్లర చిల్లర కామెంట్ జేసుకుంటూ ఎళ్తారు. మేము అవి పట్టించుకోము. ఎందుకంటే మా పని మేము జేసుకున్నామా, మా లైఫ్‌లో మేము హ్యాపీగా ఉన్నామా. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మేము హైయర్ అఫీషియల్‌కి చెప్పుకుంటాం. ఫైనల్‌గా మీ లైఫ్ గోల్ ఏంటి ప్రేమ? ఫ్యూచర్‌లో మరింత చదువుకుంటూ ఉన్నత ఉద్యోగం సంపాదించి, మరింత ఉన్నత స్థానంలో ఉండడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తాను. ఒక ట్రాన్స్ విమెన్‌ని ఇలా ఖాకీ డ్రెస్‌లో ఎంతో సెల్ఫ్ రెస్పెక్ట్‌తో చూడడం అనేది చాలా బాగా అనిపిస్తోంది. ఆల్ ద బెస్ట్ ప్రేమ. థాంక్ యూ మేడం.